హాయ్ హలో వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. రాజు వెడ్స్ రాంబాయి సినిమాతోనే ఒక మంచి డైరెక్టర్గా, అంటే ఫస్ట్ సినిమాతోనే ఒక మంచి డైరెక్టర్గా గుర్తింపు పొందారు సాయిలు కంపాటి గారు. మరి ఇప్పుడు సుమంత్ ప్రభాస్ తోటి ఒక సినిమా చేస్తున్నారు. అంటే తన రెండవ సినిమా సుమంత్ ప్రభాస్ హీరోగా ఆయన చేస్తున్నారు. మరి సుమంత్ ప్రభాస్ ఈ సమ్మర్లోనే గోదావరి గట్టుపైనతోనే అలరించారు. ఈ సెప్టెంబర్లో రోమాంచకం సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సో ఇప్పుడు వీరిద్దరు కాంబినేషన్లో వస్తున్నటువంటి ఈ మూవీ పైన భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ మూవీతోనే టాలెంటెడ్ డైరెక్టర్గా గుర్తింపు పొందారు సాయిలు కంపాటి గారు. సో మరి తన రెండవ చిత్రాన్ని ఇప్పుడు మన సుమంత్ ప్రభాస్తో చేస్తున్నారు. మరి ఈ సినిమా పూజా కార్యక్రమాలతో అత్యంత గ్రాండ్గా స్టార్ట్ అయింది. సో దీనికి స్టార్ హీరో అయినటువంటి అడవిశేష్ గారు వచ్చి క్లాప్ కొట్టడం, అదేవిధంగా స్టార్ డైరెక్టర్ అయినటువంటి శేఖర్ కమలా గారు కెమెరా స్విచ్ ఆన్ చేయడం జరిగింది. సో ఈ సినిమాపై అయితే భారీ అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే సాయిలు గారు రాజు వెడ్స్ రాంబాయి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గద్దర్ అవార్డు కూడా ఆ సినిమాకి రావడం జరిగింది. మరి ఇప్పుడు సుమంత్ ప్రభాస్ని ఏ విధంగా చూపిస్తారు? వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు సుమంత్ ప్రభాస్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల గోదావరి గట్టు పైన తోటి ప్రేక్షకులను అలరించిన ఆయన సెప్టెంబర్లో రోమాంచకంతో అలరించబోతున్నారు. మరి ఇప్పుడు మంచి టాలెంటెడ్ డైరెక్టర్ అయినటువంటి సాయిలు గారితో కూడా నటించబోతున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇంకా హీరోయిన్ కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి, ఇటువంటి ఏమీ ఇంకా అనౌన్స్ చేయలేదు. మరి ఇటు శేఖర్ కమల గారు స్విచ్ ఆన్ చేసి, ఇటు అడవిశేష్ గారు ఫస్ట్ క్లాప్ కొట్టి సినిమాని అయితే స్టార్ట్ చేశారు. మరి హీరోయిన్ ఎవరు, అటు సుమంత్ ప్రభాస్కి జోడీగా నటించబోతున్నటువంటి హీరోయిన్ ఎవరు, టెక్నీషియన్స్ ఎవరు వర్క్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఇంకా అనౌన్స్ అయితే చేయలేదు. అఫీషియల్గా ఎటువంటి ప్రకటన లేదు. ప్రస్తుతానికైతే పూజా కార్యక్రమాలతో ఈ సినిమా చాలా గ్రాండ్గా పూజా కార్యక్రమాలు జరుపుకుందని చెప్పుకోవచ్చు. మరి ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు, ఇటువంటి అన్నీ కూడా తెలియాలి అంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇప్పటికే రాజు వెడ్స్ రాంబాయితో ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి సాయిలు గారు మరి ఈ సినిమాని ఏ విధంగా డైరెక్ట్ చేయబోతున్నారు, సుమంత్ ప్రభాస్ని ఏ విధంగా చూపించబోతున్నారు, మరి ఇక కథ పరంగా చూసుకున్నట్లయితే ఇది ఒక మంచి స్టోరీ, రొమాంటిక్ ఎలివేషన్స్ అన్నీ కూడా ఉంటాయన్నట్టుగా తెలుస్తుంది. ఓన్లీ లవ్కే కాకుండా ఇటు ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా ఉంటుందని చెప్తున్నారు. అసలు మరి ఇందులో ఏ విధంగా చూపిస్తారో అఫీషియల్ అనౌన్స్మెంట్, దీనిపైన చిన్న అప్డేట్స్ ఇచ్చే వరకు కూడా వేచి చూడాల్సిందే. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.